ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేసి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నేను నిన్ను కాపాడుతానంటున్నారు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు ఈరోజు జవాబు వచ్చింది. నువ్వు ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు, నీ బిడ్డను ఆశీర్వదించమని, నీ కుటుంబానికి తోడై ఉండమని, నీ చుట్టూ దూతను కాపుదలుంచమని, అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను ఫలింపచేయని నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఈరోజు నీ తండ్రి నీకు జవాబిస్తూ ఉన్నారు. ఆయన నీకు తోడై ఉంటారంట. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడుతారట. ఆనాడు అబ్రహాము గారు దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా గొప్ప విశ్వాసంతో దేవుని కొరకు తన భార్యను తీసుకుని బయలుదేరిపోయాడండి. అలాంటి విశ్వాసం ఈరోజు కావాలి దేవునికి. అలాంటి వారిని దేవుడు వెతుకుచున్నాడు. నేను దేవుడిని నమ్ముకుంటే నాకేం వస్తుంది, నేను చర్చికి వెళ్తే నాకు దేవుడు ఏమి ఇస్తాడు అనుకుంటే అది ఎంత మాత్రం నిజమైన భక్తి కాదు. అబ్రహాము గారు దేవుని వద్ద నుంచి ఏదో ఆశించలేదు. ఆయన ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఆయన బిడ్డనని చెప్పి ఆయన ఎరిగి దేవుని కోసం అడుగులు ముందుకేశారండి. అబ్రహాముని మరి దేవుడు ఎంతలా దీవించాడు. గొప్ప సంతానం ఇచ్చాడు దేవుడు. వెండి బంగారం ఆస్తులు ఇచ్చాడు దేవుడు. 318 మంది పనివారిని ఇచ్చాడు దేవుడు. అంటే నమ్మకంగా నిలబడ్డాడు అబ్రహాము. మరి ఆయన జీవితంలో శోధన రాలేదా? భయంకరమైన శోధనలు వచ్చినాయి, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇబ్బందులు రావచ్చు, శోధన రావచ్చు. దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేయి. వెనకంజు వేసి దిగులుతో ప్రార్థన మానేయడం కాదు, కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు నీ తండ్రి చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా ఆయన వచ్చి మరి నిన్ను కాపాడుతాడంట. ఆయన అంటున్నాడు, మరలా రప్పిస్తాను. ఒకప్పుడు నీ దగ్గర ఎంతో సమృద్ధి ఉండేది, ఒకప్పుడు నీ దగ్గర నెమ్మది ఉండేది, ఒకప్పుడు నీకు పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అయితే దేవుడు అంటున్నాడు, మరలా అవి నీకు ఇస్తానని. ఆమేన్. మనుష్యులు ఎవ్వరూ కూడా చేయలేని, ఇవ్వలేని గొప్ప సహాయము, వాగ్దానము ఈరోజు నిన్ను చూచిన తండ్రి నీకు ఇస్తూ ఉన్నాడు. బలమైన ప్రార్థన అలవాటు చేసుకొని జీవితాన్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి, నడవడానికి ఎంతో కష్టపడుతున్నావు కదా. సజీవుడైన దేవుని పాదాల వద్ద కనీసం కొన్ని గంటలైనా ప్రార్థన చేయాలన్న ఆలోచన ఈ రోజు నుంచి నువ్వు కలిగి ఉండాలి. అబ్రహాము ప్రార్థనాపరుడండి. అదే అతని కుటుంబాన్ని తరాల్ని దీవించింది. ఈరోజు నీవు కూడా అలవాటు చేసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు చూడండి, నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుడు వాగ్దానం ఇచ్చి ఊరుకునేవాడు కాదు. ప్రతి దినము నీవు గనక నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి గోజాడితే లేఖనంలో దేవుడు చెప్తున్నాడు తెలుసా, ఆయనకు నిజముగా మొరపెట్టువారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పాడు. దేవుడు ఖచ్చితంగా ఆ మాటను నీ పట్ల నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.